హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 9వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 3వ పాఠమైనటువంటి జలావరణం అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరైతే 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి ఇంకా చూడలేదో మన ఛానల్లో ప్లేలిస్ట్లో అయితే ఇవి క్రియేట్ చేసి పెట్టడం అయితే జరిగిందనమాట. అన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్ రీడింగ్ అన్నీ కూడా మనకి 6, 7, 8వ తరగతికి సంబంధించినవి ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా 9, 10 చేసిన తర్వాత ప్రతి లెసన్ నుంచి ప్రతి పాఠానికి సంబంధించినటువంటి బిట్స్ రూపంలో అయితే నేను నెక్స్ట్ వీడియోస్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి 9వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 3వ పాఠం జలవరణం. సో వేలాది సంవత్సరాలుగా వానలు పడుతూ ఉన్నాయి. సముద్రాలు, మహాసముద్రాలలోని నీళ్లు ఎందుకు ఎండిపోవడం లేదన్న సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా? భూగ్రహంపై గల మొత్తం నీటిలో 1% మాత్రమే మానవులకు ఉపయోగపడే విధంగా ఉంది. మరి మానవులు అవసరాలన్నింటినీ ఈ నీరు తీర్చగలదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలవాలంటే మీరు జలచక్రం గురించి తెలుసుకోవాలి అని మనకి ఇక్కడ ఇంట్రడక్షన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే జలచక్రం. సో నీళ్ళు పునరావృతమయ్యే వనరు. నీరు పునరావృతమయ్యే వనరు. దాన్ని మళ్ళీ వినియోగించుకోవచ్చు. మహాసముద్రాల నుంచి భూమి మీదకు, భూమి నుంచి మహాసముద్రాలలోకి నీళ్లు తిరుగుతూ ఉంటాయి. సో కోట్ల సంవత్సరాల నుంచి ఈ నీటి చక్రం పనిచేస్తూ భూమి మీద జీవమంతా దీనిపై ఆధారపడి ఉంది. నీరు వివిధ రూపాలలో అంటే ద్రవ, ఘన, వాయు రూపాలలో ప్రసరణ కావటాన్ని ఇక్కడ మనం నీటి చక్రం అని చెప్పడం జరుగుతుంది. నీటి చక్రం అంటారు. ద్రవ, ఘన, వాయు రూపాల్లో ప్రసరణ కావటాన్ని మనం ఇక్కడ ఏమంటామంట? నీటి చక్రం అంటారు. సో ఇక్కడ మహాసముద్రాలు, వాతావరణం, నేల ఉపరితలం, నేల లోపలి పొరలు అన్నీ జీవుల మధ్య నీరు నిరంతరం మారుతూ ఉండడాన్ని కూడా ఇది సూచిస్తుంది అని మనం చెప్పవచ్చు. ఇక్కడ చూసినట్లయితే నీటి చక్రాన్ని ఇలా తెలియజేస్తారు. సో వర్షపాతము = ఉపరితలంపై వాన నీటి ప్రవాహం ప్లస్ నీరు ఆవిరి కావటం, బాష్పోచ్ఛేకం. నీటి చక్రంలో 6 దశలు ఉన్నాయి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1 బాష్పీభవనం, 2 రవాణా, 3 ద్రవీభవనం, 4 అవపాతం, 5 ఉపరితల ప్రవాహాలు, 6 భూగర్భ జలం. ఇక్కడ బాష్పీభవనం గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే భూ ఉపరితలం మీద ఉన్న నీరు ఆవిరి కావటం ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. సో ఈ క్రమంలో నీరు ద్రవ రూపం నుంచి వాయు రూపంలోకి మారుతుంది. భూమి ఉపరితలం మీద ఉన్న నీరు సౌరశక్తి ద్వారా ఆవిరి అవుతుంది. భూమి, చెరువులు, నదులు, సముద్రాల నుంచి నిరంతరం నీటి ఆవిరి వాతావరణంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. మొక్కల నుండి ఇక్కడ చూసినట్లయితే మొక్కల నుండి కూడా నీరు బాష్పోచ్ఛేకం ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. సో
ఇక్కడ మనం చూసినట్లయితే బాష్పీభవనం అంటే నీరు ఆవిరి కావడం అనేది అర్థం చేసుకోండి. బాష్పోచ్ఛేకం అంటే మొక్కల నుంచి నీరు ఆవిరి కావడం అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ రవాణా చూసినట్లయితే వాతావరణంలో నీటి ఆవిరి మేఘాల రూపంలో మహాసముద్రాల మీద నుంచి భూమి మీదకు చేరుతుంది. సో ఉపరితల వాయువులు భూభాగ జలభాగాలను ఆనుకొని వీచే చల్లని గాలుల వంటి వాటి వల్ల మేఘాలు ఒక చోటు నుంచి మరొక చోటుకి కదులుతాయి. అంటే మనకి ఇక్కడ మేఘాలు పైన ఉంటాయి కదా, అవి ఇక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళడానికి ఇక్కడ రవాణా అనేది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అంటే సముద్రాల పైన మేఘాలు ఉన్న మేఘాలు మన భూమిపైకి రావడానికి, భూమిపై వచ్చి వర్షాన్ని ఇస్తాయి కదా. సో ఇక్కడ ఉన్న మేఘాలు భూమిపైన వర్షాన్ని కురిపించడం కోసం మధ్యలో రవాణా అనేది జరుగుతుందనేది మనం ఇక్కడ చెప్పవచ్చు. సో ఇక్కడ ద్రవీభవనం. సో రవాణా చేయబడిన నీటి ఆవిరి ద్రవీభవనం చెంది చిన్న నీటి బిందువులుగా మేఘాలుగా మారుతుంది. సో ద్రవీభవనం అంటే ఇక్కడ రవాణా చేయబడిన నీటి ఆవిరి ఏదైతుందో అది ద్రవీభవనం చెంది చిన్న నీటి బిందువులుగా మేఘాలుగా మారుతుంది. సో ఇక్కడ మనం ఒక పిక్చర్ సాయంతో మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇది బాష్పీభవనం అంటే సముద్రాల మించి నీరు బాష్పీభవనం చెంది ఇక్కడ మేఘాలుగా తయారు కావడం జరిగింది. సో ఇక్కడ చెట్లపై నుంచి మనకి బాష్పోచ్ఛేకం ద్వారా మేఘాలు కావడం జరిగింది. సో ఇక్కడ ద్రవీభవనం చెందడం జరిగింది. సో చిన్న చిన్న చినుకులు భూమిని చేరే ఇది ఉంది కదా, దీన్ని అవపాతం అని అనడం జరుగుతుంది. సో మళ్ళీ లాస్ట్కి ఇక్కడ ఉపరితల ప్రవాహాలు ఉన్నాయి కదా, ఏదైతే మనకు భూమి మీద ప్రవాహం జరుగుతూ ఉంటాయో వాటిని ఉపరితల ప్రవాహం అనడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ భూగర్భ జలం ఇంకుట అని మనం చూడవచ్చు. ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటుందో అక్కడ భూమి లోపలికి కొంత వాటర్ అనేది లోపలికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఈ పిక్చర్లో మనకి అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి సన్ నుంచి వచ్చే ఆ వేడి ఉష్ణోగ్రతల వల్ల ఇదంతా కూడా సంభవించడం అయితే జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా మనకి భూగర్భ జలం అని ఇక్కడ మనకి చూపించవచ్చు. ఇదంతా కూడా మనం జలచక్రంగా చెప్పవచ్చు. సో ఈ విధంగా మనకి ప్రాసెస్ అనేది ఇక్కడ వాటర్ నుంచి మనకి ఇట్లా బాష్పీభవనం చెంది మేఘాలుగా ఉండి మేఘాలు అక్కడి నుంచి వేరే దగ్గరికి ఇట్లా రవాణా చేస్తూ బాష్పీభవనం చెంది అక్కడి నుంచి చిన్న చిన్న నీటి బిందువులుగా అవి కరిగి వర్షం రూపంలో భూమిని చేరుతాయి అన్నమాట. ఆ భూమిని చేరేదాన్ని అవపాతం అని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం ఈ పిక్చర్ సాయంతో మనం చూడవచ్చు. ఈ పిక్చర్ నుంచే మనకు డైరెక్ట్ బిట్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. వీటి బాష్పోచ్ఛేకం అంటే ఏందని, బాష్పీభవనం అంటే ఏందని, రవాణా అంటే ఏంది, అవపాతం అంటే ఏంది, వీటి గురించి మనకి ఈ అన్నిటిని కలిపి ఏమంటారని. సో ఈ విధంగా బిట్లో అయితే మనకి డిఎస్సిలో కూడా రావడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే అవపాతం. వాతావరణంలోని నీరు భూమి ఉపరితలాన్ని చేరటాన్ని ఇక్కడ అవపాతం అంటారు. చల్లటి గాలులు మేఘాలను తాకినప్పుడు వాన, స్లిట్, మంచు రూపాల్లో నీరు తిరిగి భూమి మీదకి లేదా సముద్రాల మీదకి చేరుతుంది. దీన్నే అవపాతం అని మనం చెప్పవచ్చు. సో ఉపరితలంపై నీటి ప్రవాహం. భూమి మీదకు చేరిన చాలా భాగం నీరు కొండలు, వాలుల మీదుగా ఉపరితల నీరుగా ప్రవహిస్తుంది. దాంట్లో కొంత భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పునరుద్ధరించబడతాయి. మిగిలింది వాగులు, నదుల నుండి మహాసముద్రాలను చేరుతుంది. తిరిగి అక్కడ ఆవిరి అవుతూ ఉంటుంది. సో ఇది అంతా కూడా ఉపరితల ప్రవాహాలుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే భూగర్భ జలం. లోపలికి ఇంకిన నీరు భూగర్భ జలం అవుతుంది.
ఏదైతే వాటర్ నిల్వ అయిన తర్వాత భూమిలోకి ఇంకుతుందో అదే మనకి భూగర్భ జల వనరుగా మనం చెప్పవచ్చు, భూగర్భ జలంగా మనం చెప్పవచ్చు. భూగర్భ జలం కూడా ప్రవహిస్తుంది, కానీ ఆ ప్రవాహం చాలా నిదానంగా ఉంటుంది. సో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భూగర్భ జలం ఊట వంటి రూపాల్లో భూమి ఉపరితలం మీదకు వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే నీటి చక్రం అంటే మహాసముద్రాలు, వాతావరణం, నేలల మధ్య నీరు ప్రవహిస్తూ ఉండటం మాత్రమే కాదు, సో దాంట్లో అనేక ఉపచక్రాలు కూడా ఉన్నాయి అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే నీటి వనరులు, మొత్తం నీటిలో 97.2169% ఉప్పు నీరుగా మహాసముద్రాల్లో ఉందంట. కేవలం 2.7831% మాత్రమే మంచినీళ్ళు. మొత్తం నీటిలో మంచి నీరు ఎంత ఉంది అంటే 2.7831% మాత్రమే మనకి ఇక్కడ మంచినీరు అనేది ఉంది. ఈ మంచినీళ్ళలో అధిక శాతం 69.56 అంటార్కిటికా, ఆర్కిటిక్, ఇతర పర్వతాలలో మంచు గడ్డలు, శాశ్వత మంచు పొరగా ఉంది. సో ఇది కూడా నిరుపయోగంగా 69.56% మనకి అంటార్కిటికా, ఆర్కిటికా, ఇతర పర్వతాల్లో మంచు గడ్డలుగా, శాశ్వత మంచుగా ఉందంట. సో మంచినీటిలో 30.1 భూగర్భ జలంగా ఉంది అని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ సైడ్కి జలభాగం మొత్తం నీటిలో శాతం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మహాసముద్రాలు 97.2169%, ధ్రువ ప్రాంతాలు, హిమనీనాదాలు 2.15%, భూగర్భ జలం వచ్చి 0.61, భూ పరివేష్టిత సముద్రాలు వచ్చేసి మనకి 0.0089, సరస్సులు వచ్చేసి 0.008, అదేవిధంగా నేలలో తేమ 0.005, వాతావరణం 0.001, నదులు 0.0001%, జీవావరణం 0.0001 అని మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే భూమి మీద ఉన్న మొత్తం మంచినీటిలో 0.34% మాత్రమే చెరువులు, ఆనకట్టలు, నదులలో ఉంది. మన అవసరాలకు తేలికగా అందుబాటులో ఉన్న నీళ్ళు ఇవే. సో మనం అవసరాలకు యూజ్ చేసేటి ఇవే. నీటి ఆవరణ వ్యవస్థకి ఇది ఎంతో కీలకమైనది అని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మహాసముద్రాలు, భూమి మీద ఖండాలు, మహాసముద్రాలను మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు. అతి పెద్దవైన జలభాగాలని మహాసముద్రాలు అంటారు. భూమి మీద గల నీటి భాగాన్ని భూశాస్త్రజ్ఞులు 5 మహాసముద్రాలుగా విభజించారు. అందులో ఒకటి పసిఫిక్ మహాసముద్రం, సెకండ్ అట్లాంటిక్ మహాసముద్రం, థర్డ్ హిందూ మహాసముద్రం, ఫోర్త్ దక్షిణ మహాసముద్రం, దీన్నే అంటార్కిటిక్ మహాసముద్రం అని అంటారు. ఫిఫ్త్ వచ్చేసి మనకి ఆర్కిటిక్ మహాసముద్రం. సో ఈ విధంగా మనకి 5 మహాసముద్రాలు ఉండడం జరిగింది. సాధారణంగా మనకు ఇందులో బిట్టు ఏ విధంగా ఉంటుందంటే దక్షిణ సముద్రం మీద మనకు బిట్టు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే దీనికి 2 పేర్లు ఉన్నాయి కాబట్టి. లేదంటే వీటికి సంబంధించిన డిఫరెంట్ ఆప్షన్స్లో ఇచ్చి మనకి వాటి వేరే పేరు ఏదైతుందో అవి అడిగే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది అనమాట, చూసుకోండి. సో అదేవిధంగా సముద్రం, మహాసముద్రం అనే పదాలను పర్యాయ పదాలుగా ఉపయోగిస్తుంటారు. సో అయితే ఖచ్చితంగా చెప్పాలంటే చుట్టూ లేదా కనీసం ఒకవైపున భూమి ఉండే ఉప్పు నీటి భాగాన్ని సముద్రం అంటారు. ఇక్కడ సముద్రానికి డెఫినేషన్ ఏమిచ్చారు? చుట్టూ లేదా కనీసం ఒకవైపు భూమి ఉంటే దాన్ని ఉప్పు నీటి భాగాన్ని సముద్రం అని అనడం జరుగుతుంది. వివిధ ఖండాలు, ద్వీపాల సమూహాలు, ఇతర ప్రామాణికాల ఆధారంగా మహాసముద్రాలను విభజిస్తారు.
మరిన్ని వివరాలకు కింద పట్టిక చూడండి. పట్టికలోని మహాసముద్రాల పరిమాణం విషయంలో ఆరోహణ క్రమంలో ఉన్నాయి, అవరోహణ క్రమంలో ఉన్నాయి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మహాసముద్రాలు వివరాలు. సో ఇక్కడ ఒకటి చూసినట్లయితే మహాసముద్రం ఏంటిది? పసిఫిక్. ఇక్కడ వివరాలు చూసినట్లయితే అమెరికా నుంచి ఆసియా, ఓషియానా అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా న్యూగినియాలను వేరు చేస్తుంది. సో ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం ఏం చేస్తుంది అంటే అమెరికా నుంచి ఆసియా, ఓషియానా అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా న్యూగినియాలను వేరు చేస్తుంది. సో ఇక్కడ సెకండ్ వన్ అట్లాంటిక్ మహాసముద్రం అయితే అమెరికా నుంచి యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తుంది. యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తుంది. అమెరికా నుంచి యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తుంది. అంటే ఎస్ ఆకారంలో ఉంటూ మనకి ఇక్కడ యూరప్, ఇక్కడ ఆఫ్రికా ఉంటుంది కదా. ఇదంతా కూడా ఉత్తర అమెరికా, ఇది దక్షిణ అమెరికా. అంటే ఈ అమెరికా ఖండాలు ఏదైతుందో ఈ ఎస్ ఆకారంలో ఉన్నటువంటి అట్లాంటిక్ మహాసముద్రం ఇక్కడ ఉన్నటువంటి యూరప్ని, ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్రికాని వేరు చేస్తుందని మనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా హిందూ మహాసముద్రం దక్షిణాసియా తీరాలను తాకుతుంది. ఆఫ్రికా, ఆస్ట్రేలియాలను విడదీస్తుంది. అంటార్కిటిక్ మహాసముద్రం లేదా దక్షిణ మహాసముద్రం అంటార్కిటికా ఖండాన్ని చుట్టి ఉంటుంది. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఒక్కొక్కసారి పేర్కొంటారు. సో ఇక్కడ ఇది బిట్టు అవుతుంది చూడండి. అంటే అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా ఒక్కొక్కసారి పేర్కొంటారు. దేన్ని? అంటార్కిటికా ఖండాన్ని, అదేవిధంగా దక్షిణ మహాసముద్రాన్ని అని మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటార్కిటికా మహాసముద్రాన్ని ఇక్కడ క్లారిటీగా చూడండి. అంటార్కిటికా మహాసముద్రం లేదా దక్షిణ మహాసముద్రాన్ని ఏ మహాసముద్రాల కొనసాగింపుగా పేర్కొంటారు? మహాసముద్రాల కొనసాగింపుగా పేర్కొంటారంటే పసిఫిక్, అట్లాంటిక్, హిందూ. సో ఈ 3 మహాసముద్రాలు ఏవైతున్నాయో ఆ సముద్రాలన్నింటి కొనసాగింపుగా మనం దక్షిణ మహాసముద్రం లేదా అంటార్కిటిక్ మహాసముద్రాన్ని మనం పేర్కొనడం జరుగుతుంది. సో మనకు అది చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఆర్కిటిక్ మహాసముద్రం ఒక్కొక్కసారి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు. ఆర్కిటిక్ని. ఆర్కిటిక్ ప్రాంతంలో అధిక భాగం విస్తరించి ఉంటుంది. ఉత్తర అమెరికా, యురేషియా తీరాలను తాకుతుంది అని చెప్పవచ్చు. ఇక్కడ చూసినట్లయితే బ్రిటిష్ ఓడ ఛాలెంజర్తో లోతైన సముద్రాలను అన్వేషిస్తూ విజయవంతంగా ప్రపంచాన్ని చుట్టి రావడంతో మహాసముద్రాల అధ్యయనం మొదలైందని చెప్పవచ్చు. సో ఇక్కడ మీకు తెలుసా, మహాసముద్రాలన్నీ కలిసి కోట్లాది సంవత్సరాల క్రితం ఒకే ఒక్క మహాసముద్రంగా ఉండేది. దీన్నే మనం ఏమనేవారు? అప్పుడు పాంతాల్సా అని అనేవారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మహాసముద్ర భూతల స్వరూపం. మహాసముద్రాల భూతలం చాలా వరకు భూమి ఉపరితలాన్ని పోలి ఉంటుంది. మహాసముద్రాల లోపల కొండలు, పీఠభూములు, కాన్యన్లు, టెర్రస్ల వంటివి ఉంటాయి. మహాసముద్రాల నేలను 4 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి వచ్చి ఖండతీరపు అంచు. సో ఇక్కడ మనం ఖండతీరపు అంచు చూసినట్లయితే భూమికి సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం ఇది. దీన్ని ఖండతీరపు అంచు. ఇక్కడ చూసినట్లయితే ఖండపు అంచు 200 మీటర్ల లోతు వరకు ఉండి సముద్ర విస్తీర్ణంలో 7.6% వరకు ఉంటుంది. అతి పెద్ద ఖండతీరపు అంచు ఆర్కిటిక్ మహాసముద్రంలోని సైబీరియా అంచులో ఉంది. ఇది 1500 కిలోమీటర్ల వెడల్పు
ఉంటుంది అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఖండతీరపు అంచు, అతిపెద్ద ఖండతీరపు అంచు ఎక్కడుంది మనకి? ఆర్కిటిక్ మహాసముద్రంలో ఉండడం జరిగింది. ఈ ఆర్కిటిక్ మహాసముద్రం ఎక్కడ ఉంటుందంటే, సో ఇది ఉత్తర అమెరికా, ఇది దక్షిణ అమెరికా, ఇది యూరప్, ఇది ఆఫ్రికా, ఇది ఆసియా, ఇది భారతదేశం, ఇది అనుకుంటే ఇక్కడ ఆస్ట్రేలియా కదా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రాంతంలో మనకి ఆర్కిటిక్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకి అతిపెద్ద ఖండతీరపు అంచు ఇక్కడ మనకి సైబీరియా ఇక్కడ ఉంటుంది, ఆ ప్రాంతంలో ఉండడం జరిగిందని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఖండతీరపు అంచు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ ప్రాంతంలో మత్స్య సంపద చాలా ఎక్కువ. ఈ ప్రాంతంలోనే ముడి చమురు, సహజ వాయువులు దొరుకుతాయి. ఇక్కడ ఓడరేవును నిర్మించవచ్చు. సో ఇక్కడ మనం చూడవచ్చు, ఇది ఫస్ట్ వన్ ఇక్కడ ఉంది కదా, ఖండతీరపు అంచు, ఖండతీరపు వాలు, సముద్ర అగాధరులు, మధ్య మహాసముద్ర మిట్ట ప్రాంతాలు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ నుంచి ఈడు వరకు ఉన్న ప్రాంతాన్ని ఖండతీరపు అంచు అంటారు. ఈ నుంచి ఈడికి కిందికి పోతుంది కదా, దీన్ని వాలు అంటారు, ఖండతీరపు వాలు. సో తర్వాత ఈ లోతైన ప్రాంతాన్ని సముద్ర అగాధరులు అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఉంది కదా, ఈ లోతు ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని అగాధంగా చెప్పవచ్చు. ఇక్కడ మధ్యలో ఈ ఉబ్బు ఉంది కదా, దీన్ని మిట్ట అంటారు, అంటే మధ్య మహాసముద్ర మిట్ట ప్రాంతాలు. ఇది సముద్రం మధ్యలో ఈ మిట్ట ప్రాంతాలు ఉండడం జరిగిందనమాట. ఈ మధ్యలో ఉన్నాయి కదా ఈ కొండలు, పర్వతాలు లాంటి ఈ వాటర్లో ఉంటాయి అన్నమాట. ముందు పైకి లేచి ఈ విధంగా ఉంటాయి, వీటిని గయోడ్స్ అని అనడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ గయోడ్స్ అనమాట. చూడండి, ఇవన్నీ కూడా మనం గయోడ్స్గా చెప్పవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే సముద్రపు అగాధాలు. సో ఇది చూడండి, ఇదొక భూమి, ఇదొక భూమి, ఇట్లా లోపలికి పోయింది, దీన్ని అగాధాలు అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఖండతీరపు వాలు 200 మీటర్ల నుంచి 3000 మీటర్ల వరకు ఖండతీరపు వాలు ఉంటుంది. దీంట్లో అనేక స్వరూపాలు ఉంటాయి. మహాసముద్రపు విస్తీర్ణంలో ఇది 15% వరకు ఉంటుంది. సో ఖండతీరపు వాలు ఖండాల సరిహద్దులను సూచిస్తుంది. ఈ ప్రాంతంలోనే సముద్ర అగాధరులు ఉంటాయి. హిమానీ నదాలు, నదుల నీటి కోత ప్రక్రియలతో ఇవి ఏర్పడతాయి. సో మహాసముద్ర మైదానాలు చూసినట్లయితే మహాసముద్రపు నేలలో లోపలికల్లా ఉన్న మైదానాలు చాలా తక్కువ వాళ్ళతో ఉంటాయి. సో ప్రపంచంలోకెల్లా అత్యంత చదునుగా, నునుపుగా ఉండే ప్రాంతం ఇదే. ఇవి 3000 నుంచి 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే సముద్రపు ఉపరితలంలో వీటి విస్తీర్ణం 76.2 వరకు ఉంటుందంట. సో ఇక్కడ మహాసముద్ర అగాధాలు చూసినట్లయితే ఇవి పెద్దవైన, సన్నని, ఇరుకైన కయ్యలు 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. సో 6000 మీటర్ల లోతు వరకు మనకి ఇవి ఉండడం జరుగుతుంది. సో మనం ఊహించిన దానికి భిన్నంగా అత్యంత లోతైన అగాధాలు మనకు సముద్రపు మధ్య భాగంలో కాకుండా ఖండాలకు దగ్గరగా ఉంటాయి. ఫలక కదలికల అధ్యయనంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటి వరకు 57 అగాధాలను అధ్యయనం చేయడం జరిగింది అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు తెలుసా అనేది ఒకటి మనం చూసినట్లయితే సమలోతు గీతలు ఐసోబాత్స్ ఉపరితలం నుంచి ఒకే లోతులో ఉన్న సముద్రపు నేలను సూచించే బిందువులను కలిపే గీతనే సమలోతు గీతలు అంటారు. వీటిని మనం ఐసోబాత్స్ అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ముఖ్యమైన మహాసముద్ర అగాధాలు మీకు తెలుసా? సో ఇక్కడ చూసినట్లయితే అగాధం పేరు మహాసముద్రం లోతు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ చూసినట్లయితే ఛాలెంజర్ లేదా మెరియానా.
ఇది వచ్చేసి మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఉండడం జరుగుతుంది. మీటర్లు వచ్చేసి 11,022 మీటర్లు. అదేవిధంగా సెకండ్ వన్ చూసినట్లయితే ప్యూర్టోరికో లేదా నేవ్స్, ఇది వచ్చేసి అట్లాంటిక్ మహాసముద్రం. సో దీని లోతు వచ్చేసి మనకి 10,475. నెక్స్ట్ వన్ వచ్చేసి జావా, ఇది వచ్చి మనకి హిందూ మహాసముద్రంలో ఉండడం జరుగుతుంది. దీని లోతు వచ్చేసి మనకి 7,450 అని మనం ఇక్కడ చెప్పవచ్చు. సో ఇవి మనకు ఇంపార్టెంట్ అవుతాయి అన్నమాట. భారతదేశంలో ఉన్న ట్రెంచ్ ఏంటంటే జావా, ఇది ఎక్కడుందంటే హిందూ మహాసముద్రంలో. దీని లోతు ఎంత అంటే 7,450. సో మొత్తం ప్రపంచంలోనే మనకి లోతైన అగాధం ఏదంటే మెరియానా లేదా ఛాలెంజర్, ఇది ఎక్కడ ఉందంటే పసిఫిక్లో ఉండడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ అగాధాలని. సో ఇక్కడ మనం చూసినట్లయితే మహాసముద్రాల లవణీయత. ఉప్పు లేకుండా మీరు ఎప్పుడైనా అన్నం తిన్నారా? అది రుచిగా ఉందా? ఆదిమ మానవులు తమ ఆహారంలో ఉప్పు ఉపయోగించారా? సముద్రం నుంచి కాకుండా ఉప్పు ఎక్కడి నుంచి లభిస్తుంది? సో ఉప్పును కేవలం రుచి కోసమే ఉపయోగిస్తారా లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? మీ ఊరి చెరువులో నీళ్లు ఉప్పుగా ఉంటాయా? మరి సముద్రపు నీళ్లు ఉప్పుగా ఎందుకుంటాయి? ఉప్పును ప్రాతిపాదికగా చేసుకొని భారతదేశ స్వాతంత్ర పోరాటంలో దండి యాత్ర అనే అతిపెద్ద శాసనోల్లంఘన ఉద్యమం మహాత్మా గాంధీ చేపట్టాడని మీకు తెలుసా? సముద్రాలలో మంచినీళ్ళు కాకుండా ఉప్పు నీళ్ళు ఎందుకున్నాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఉప్పు ఎక్కడి నుంచి వచ్చింది? మీ భోజనాల దగ్గర ఉండే ఉప్పు సముద్రపు ఉప్పు ఒకటేనా? సముద్రంలోని అధిక శాతం ఉప్పు నేల నుంచే వచ్చింది. లక్షల సంవత్సరాల పాటు సోడియం క్లోరైడ్ మూలకం ఇక్కడ చూసినట్లయితే ఉన్న శిలలపై వర్షం పడి వాగులు నదులు ప్రవహించి దానిని సముద్రంలోకి చేర్చాయి. సోడియం క్లోరైడ్ సాధారణ పేరు ఉప్పు అని మీకు తెలుసు. సో సముద్రాల్లోని ఉప్పు కొంతవరకు సముద్రపు అగ్నిపర్వతాల నుంచి జల ఉష్ణధారుల నుంచి వస్తుంది. మహాసముద్రాల నుంచి నీరు ఆవిరైనప్పుడు ఉప్పు కింది నీటిలోనే ఉండిపోతుంది. అలా లక్షల సంవత్సరాల కాలంలో సముద్రపు నీళ్ళు ఉప్పుగా మారడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ టేబుల్ని ఒకసారి చూసుకోండి. చూసి దీనిలో ఏదైతే ఉన్నాయో అవి నోట్ చేసుకొని చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూసినట్లయితే వ్యవసాయపు నీరు 3%. సో ఇక్కడ బాల్టిక్ సముద్రం 8%, నల్ల సముద్రం 15%, సాధారణ లవణీయత 35%, మధ్యధరా సముద్రం 35%, ఎర్ర సముద్రం 40%. ఇక్కడ అధిక లవణీయత నీరు సముద్రపు నీరు ఉప్పు నీటి సరస్సు 30 నుంచి 50 అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే సముద్రపు నీటిలో కరిగిన ఉప్పు ఎంత ఉందో తెలియచేయడానికి లవణీయత అనే పదాన్ని ఉపయోగిస్తారు. 1000 గ్రాముల సముద్రపు నీటిలో ఎంత ఉప్పు గ్రాములలో కలిగి ఉందో ఇది సూచిస్తుంది. దీనిని సాధారణంగా 1000లో ఎంత మోతాదు పార్ట్స్ పర్ 1000 ppt%గా మనం వ్యక్తపరుస్తారు. సాధారణంగా మహాసముద్రాల నీటి లవణీయత 35% లేదా 1000 గ్రాముల నీటిలో 35 గ్రాముల ఉప్పు ఉంటుంది. సముద్రపు నీటిలో పెద్ద మొత్తంలో కరిగిన ఖనిజాలు ఉంటాయి. వీటిలో ఉప్పు ఒక్కటే 77.8% ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మీకు తెలుసా, ప్రతిదీ కూడా మీకు తెలుసా అని నోట్ చేసుకోండి, ఎందుకంటే అది ఇంపార్టెంట్ అవుతుంది, అదే బిట్ అవుతుంది. నదులు నీటిలో 2% ఉప్పు ఉంటుందంట. నదులలో ఎంత పర్సెంట్ ఉంది? 2% ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మహాసముద్రాల ఉపరితల నీటిలో లవణీయతను ప్రభావం చేసే అంశాలు ఇక్కడ చూసినట్లయితే నీరు ఆవిరి కావటం, అవపాతం,
తీర ప్రాంతంలో నదుల నుంచి ప్రవహించే మంచినీళ్ళు, ధ్రువ ప్రాంతంలో మంచు గడ్డకట్టడం, కరగటం, నీటిని ఇతర ప్రాంతాలకు తరలించే గాలులు సముద్రపు ప్రవాహాలు అని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మళ్ళీ మీకు తెలుసా అనే దాంట్లో చూసినట్లయితే అత్యధిక లవణీయత ఉన్న జల భాగాలు, తక్కువ లవణీయత ఉన్న జల భాగాలు. అతి ఎక్కువ లవణీయత ఉన్న జలపాతాలు చూసినట్లయితే డాన్ జోన్ కొలను, ఇది వచ్చేసి మనకి అంటార్కిటికాలో ఉంది. 440% అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి రెబ్బా సరస్సు సెనెగల్ 400%. అదేవిధంగా వాండా సరస్సు అంటార్కిటికా 350%. సో ఇక్కడ అంటార్కిటికాలో మనకి ఇక్కడ అత్యధిక లవణీయత ఉన్న జలభాగంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ అవుతాయి. ఎక్కడ లవణీయత ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ లవణీయత ఉంది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ తక్కువలో చూసినట్లయితే బాల్టిక్ సముద్రం 10%, అదేవిధంగా హడ్సన్ అఖాతంలో 3 నుంచి 15 అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. అందులో నుంచి మనకు బిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సమల వనీయత రేఖ, సమల వనీయత రేఖ సముద్రంలో ఒకే సమలవణీయత రేఖ అనమాట. ఇదంతా కలిసి ఉంది, సమలవణీయత రేఖ. సో ఇక్కడ చూసినట్లయితే సముద్రంలో ఒకే లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖ. దీనిని ఇంగ్లీష్లో ఐసోహెలన్ సమ లవణీయత రేఖ అంటారు. సో ఇక్కడ చూసినట్లయితే మహాసముద్రపు ఉష్ణోగ్రత భూమితో పోలిస్తే సముద్రాల మీద ఉష్ణోగ్రతల్లో అంత తేడా ఉండదు, కానీ ఈ కొద్దిపాటి తేడాలే ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. సో ఉదాహరణకి పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల తేడాల వల్ల ఏర్పడే ఎల్నినో, లానినా వల్ల భారతదేశ నైరుతి ఋతుపవనాలు ప్రభావితం అవుతాయి. అక్షాంశాలు, గాలులు, సముద్రపు ప్రవాహాలు, భూ విస్తీర్ణతలో తేడాలు, మారుతున్న కాలాలు వంటివి మహాసముద్రపు ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయి. ఇక్కడ మనకి మెయిన్గా ఏంటంటే ఎల్నినో, లానినో సంబంధించినవి చూసుకోవాలి. సో ఇక్కడ దానిలో మార్పులు ఏ విధంగా వస్తాయి, ఇక్కడ ఈ ఉష్ణోగ్రత గాలుల వల్ల ఈ పవనాలలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఏ విధంగా ప్రభావితం చెందుతుంది అనేది తెలుసుకుంటే సరిపోతుంది. సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత -2 డిగ్రీల నుంచి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది. సముద్రపు వివిధ లోతుల్లో ఉష్ణోగ్రతల్లో తేడాలు. సముద్రపు లోతుల్లోకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు మారుతాయి. మొదటి కిలోమీటరు లోతుకి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. ఆ తర్వాత 5 కిలోమీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతుంటాయి. ఇంకా లోతుల్లో ఉష్ణోగ్రత సుమారుగా 2 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే మీకు తెలుసా, భూపరివేష్టిత సముద్రాల వల్ల అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎర్ర సముద్రంలో నమోదైంది అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మహాసముద్ర ప్రవాహాలు ఒక ఖచ్చితమైన దశలో చాలా దూరం ప్రవహించే మహాసముద్రపు నీటిని మహాసముద్రపు ప్రవాహాలు అంటారు. ఒక్కొక్కసారి వీటిని మహాసముద్రపు నదులు అంటారు. సో ఉష్ణోగ్రతల ఆధారంగా ఈ మహాసముద్ర ప్రవాహాలను ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలుగా వర్గీకరిస్తారు. సాధారణంగా ఉష్ణ ప్రవాహాలు ధ్రువ ప్రాంతాల వైపు, శీతల ప్రవాహాలు భూమధ్య రేఖ వైపు ప్రవహిస్తాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు, ఇది భూమధ్య రేఖ అయితే ఈ విధంగా మన గ్లోబ్ ఉంటే ఇక్కడ మనకి మంచుతో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి టోటల్గా ఇది భూమధ్య రేఖ వద్ద కొంచెం ఉష్ణోగ్రత ఏటవాలుగా పడడం వల్ల కిరణాలు ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే అల్పపీడనం ఉందో అటు అధిక పీడనం సైడు ప్రవహిస్తుందన్నమాట. సో ఇక్కడ నుంచి ఈ చల్లగాళ్ళు అల్పపీడనం సైడు రావడం జరుగుతుందన్నమాట అధిక పీడనం నుంచి. సో ఈ విధంగా తేమగా ఉన్నటువంటిది
ఇటు సైడు అల్పంగా ఉన్నది అటు సైడ్గా జర్నీ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఉష్ణ ప్రవాహాలు మనకి శీతల ప్రవాహం సైడు, ఈ శీతల ప్రవాహాలు మనకి ఇటు ఉష్ణ ప్రవాహాల సైడు రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వేగాన్ని బట్టి మహాసముద్రాల ప్రవాహాలను డ్రిఫ్ట్ అని, స్ట్రీమ్ అని వర్గీకరించారు. డ్రిఫ్ట్, స్ట్రీము. ఇక్కడ చూసినట్లయితే వేగంగా ప్రవహించేదాన్ని స్ట్రీమ్ అంటే స్పీడ్ అని అర్థం చేసుకోండి. వేగము స్ట్రీమ్ అని, నిదానంగా ప్రవహించే దానిని డ్రిఫ్ట్ అని పిలుస్తారు. సో ఇది కూడా మనకు బిట్టుగా మారుతాయి అన్నమాట. సో ఏదైనా ఇంపార్టెంట్ అని మీకు అనిపిస్తే వెంటనే కూడా మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అవి మీకు రివిజన్గా ఉపయోగపడతాయి. మహాసముద్ర ప్రవాహాలు ఈ క్రింది కారణాల వల్ల ఏర్పడతాయి. అపకేంద్ర బలం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న క్రమంలో ధృవాలతో పోలిస్తే భూమధ్యరేఖ వద్ద అపకేంద్రక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తిలో తేడా కారణంగా భూమధ్యరేఖ ప్రాంతం నుంచి మహాసముద్రాల నీళ్లు ధృవాల వైపు ప్రవహిస్తాయి. సో ఇక్కడ చూసినట్లయితే పవనాల ప్రభావం, పవనాల కదలిక వల్ల ఏర్పడే ఒత్తిడి వల్ల ప్రవాహాల దశలో మార్పు ఉంటుంది. సో ఇక్కడ పవనాల ఒరిపిడితో రాసుకుపోవడం వల్ల పవనాల దిశల్లో నీళ్లు ప్రవహిస్తాయి. ఉదాహరణకు గంటకు 50 మైళ్ళ వేగంతో వీచే పవనాల వల్ల గంటకు 0.75 మైళ్ళ వేగంతో వెళ్ళే ప్రవాహాలు ఏర్పడతాయి. సో ఇక్కడ చూసినట్లయితే అవపాతం, భూమధ్యరేఖ ప్రాంతం వద్ద అత్యధిక అవపాతం ఉంటుంది కాబట్టి ఇక్కడి సముద్ర నీటి మట్టం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా భూమధ్యరేఖ నుంచి ఉత్తర దక్షిణ దిశలుగా సముద్రపు నీరు ప్రవహిస్తుంది. సౌరశక్తి వల్ల వేడెక్కిన నీళ్లు వ్యాకోచం చెందుతాయి. ఈ కారణం వల్ల భూమధ్యరేఖ వద్ద మధ్య అక్షాంశాలతో పోలిస్తే మహాసముద్రాల మట్టం 8 సెంటీమీటర్లు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కొద్దిపాటి వాలు ఏర్పడి వాలు దిశగా మహాసముద్రం నీళ్లు ప్రవహిస్తాయి. లవణీయత, నీటి సాంద్రతల వ్యత్యాసాలు, మంచు కరగడం వంటివి కూడా సముద్ర ప్రవాహాలను ప్రభావితం చేస్తాయి అని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే వనరులుగా మహాసముద్రాలు. భూమి మీద అధిక శాతం జీవులు నీటిలో ఉన్నాయి. నీటిలో ఉన్న అన్ని జీవాలను గుర్తించే ప్రక్రియను మానవులు ఇంకా పూర్తి చేయలేదు. పురాతన కాలం నుంచి మానవులు తమ ఆహారం కోసం, జీవనోపాధి కోసం సముద్రాలపై ఆధారపడేవారు. అపరిమితమైన ఉప్పు, మత్స్య సంపదను సముద్రాలు అందిస్తాయి. ఇసుక, గులకరాలు వంటి వాటిని ఇళ్లకు, పరిశ్రమలలో ఉపయోగిస్తారు. క్లోరిన్, ఫ్లోరిన్, అయోడిన్, ఫ్లోరిన్ అదేవిధంగా అయోడిన్ వంటి ఖనిజాలను మానవులు సముద్రాల నుంచి వెలికి తీస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే సముద్ర అలలతో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. సముద్ర గర్భం నుంచి చమురు వెలికి తీస్తున్నారు. సముద్రం నుంచి ముత్యాలు, రత్నాలు కూడా లభిస్తాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే శతాబ్దాలుగా సముద్ర తీరాలలో నాగరికతలు వెళ్ళి విరిశాయి. సముద్రంపై ప్రయాణాలు చేస్తూ దేశాల మధ్య వాణిజ్య సంపదలు కూడా ఏర్పడ్డాయి. ఇక్కడ చూసినట్లయితే బాంబే హై వద్ద పెట్రోలియం వెలికితీత, అంటే ఇక్కడ బాంబేలో మనకి దీన్ని బాంబే హై అని చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి సముద్రంలో డ్రిల్లింగ్ చేసి మనకి చమురు అనేది వెలికి తీయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే కానీ ఈనాడు మహాసముద్రాలు మన దోపిడీతో క్షీణతకు గురవుతున్నాయి. తిమింగలాల వంటి పెద్ద జంతువులు కూడా అంతరించిపోతున్నాయి. ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలను సముద్రాల్లో పారవేస్తూ వాటిని కలుషితం చేస్తున్నాము అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు తెలుసా చూసినట్లయితే మంచినీటి లభ్యత ఇక్కడ 69.56% మంచు రూపంలో ఉందంట. 30.10 భూగర్భ జలం, 0.34 వచ్చేసి మనకి నదులు, చెరువులు, ప్రాజెక్టులు, మొత్తం కూడా మనం ఇది 100%గా మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా కీలక పదాలు ఒకసారి మనం చూసినట్లయితే కీలక పదాలు ఒకటి స్ట్రీము,
రెండు డ్రిఫ్ట్ సముద్ర ప్రవాహాలు, బాష్పోచ్ఛేకం. ఇక్కడ స్ట్రీమ్ అంటే తెలుసు కదా, స్ట్రీమ్ అంటే స్పీడ్ అని గుర్తుపెట్టుకోండి. సో వేగంగా వీచేటి, అదేవిధంగా డ్రిఫ్ట్ అంటే నెమ్మదిగా వీచేటి. ఇక్కడ సముద్ర ప్రవాహాలు, అదేవిధంగా బాష్పోచ్ఛేకం. సో ఇవే కాకుండా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అన్నీ కూడా చూడండి, 1-2 సార్లు వీడియోని రిపీటెడ్గా చూడండి. చూసిన తర్వాత ఒకసారి చూసినప్పుడు కొత్తగా అనిపిస్తుంది, ఇంకొకసారి చూసినప్పుడు కొంత ఫెమిలియర్గా ఏదేది ఇంపార్టెంటో మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. అవన్నీ కూడా మనం ఒకసారి చూస్తున్నప్పుడు ఏం రాయకండి, చూడండి. నెక్స్ట్ సారి చూస్తున్నప్పుడు ఒక్కొక్క పాయింట్ నోట్ చేసుకుంటూ ఉండండి. 1-2 సార్లు వినడం వల్ల ఏంటంటే అందులో ఉన్నటువంటి మెయిన్ కాంటెంట్ ఏదైతే ఉందో మనం గ్రాప్ చేయడం జరుగుతుంది. సో అవన్నీ కూడా మనం రాసుకొని రివిజన్ చేసినట్లయితే అది ఈజీగా మనకి గుర్తుండడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.